హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న కార్తిక్ వాళ్ళని ఆపి జోష్న చెంప పగలగొట్టిన సుమిత్ర, షాక్లో శివన్నారాయణ, దశరథ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. దశరథ వచ్చి, ఏంటమ్మా, ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, బ్యాగ్ సర్దేస్తున్నారేంటి, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి కార్తిక్ని, కాంచనాని అడుగుతాడు దశరథ. దీంతో కార్తిక్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఏమ్మా, నువ్వన్నా చెప్పు, కార్తిక్ సైలెంట్గా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతాడు దశరథ. దీంతో నువ్వే అడుగు, నాన్నని అడుగు అన్నయ్య అని చెప్పేసి అంటుంది కాంచన. ఏమైంది నాన్న అని చెప్పేసి అడుగుతాడు దశరథ. దీంతో ఇంకేముంటుంది, ఈ తాత మీద పంతానికి పోయి నేను ఇచ్చిందేది వాడికి వద్దంట, వాడే సంపాదించుకొని సొంతగా కంపెనీ పెట్టుకుంటాడంట, అందుకని ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పేసి అంటున్నాడు అని చెప్పి అంటాడు శివన్నారాయణ దశరథతో. దీంతో అదేంట్రా, కూర్చుని మాట్లాడుకోవాలి కానీ అలా ఎలా వెళ్ళిపోతావు ఇంట్లోంచి అని చెప్పేసి అంటాడు దశరథ. ఇంకేం మాట్లాడమంటావు మావయ్య, అసలు ఈయన చూసావా అసలు ఎలా మాట్లాడుతున్నారో, సంతకాలు ఏ టైంకి వచ్చి ఈ ఇల్లు నాది, ఇది నాది, నీకు కావాలంటే ఇలా ఉండాలి అని చెప్పి షరతులు పెట్టి నన్ను ఇప్పుడు తన కట్టుబాటులో ఉంచుకుందామని చూస్తున్నాడు. దాంతో ఇంకెలా మాట్లాడమంటావు మావయ్య, నువ్వే చెప్పు అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఏరా, నేనేమైనా నీ ఆస్తి వదిలేసుకోమని చెప్పానా? నేను చెప్పిన కట్టుబాట్లకి ఉండమని చెప్పాను. నువ్వు వినకుండా నాకేమొద్దు, నేనే కంపెనీ స్టార్ట్ చేసుకుంటానని చెప్పి పోతున్నావు, దానికి నాన్నంటావేంటి నువ్వు, అలా చెప్తావేంటి నువ్వు అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. అబ్బో, బాగానే కవర్ చేసుకుంటున్నావులేండి శివనారాయణ గారు, ఇంకా మీరు ఎన్ని చెప్పినా ఇంట్లోంచి వెళ్ళడం మాత్రం ఆగదు అని చెప్పేసి అంటాడు కార్తిక్. వెళ్ళిపోతే వెళ్ళిపోరా, నిన్నెవడు ఆపడు అని చెప్పేసి అంటాడు శివనారాయణ. చూసావా మామయ్య, ఇప్పటికన్నా నీకు అర్థమైందా ఏం జరుగుతుందో ఇంట్లో అని చెప్పేసి అంటాడు కార్తిక్. అదేంటి నాన్న, నువ్వే అలా అంటే సొంత చెల్లి ఇంట్లోంచి బయటికి ఎలా వెళ్తుంది, ఇంట్లోంచి బయటికి గంటేలా నీకు ఎలా అనిపించింది అని చెప్పేసి అంటాడు దశరథ. దీంతో ఇంక ఇవన్నీ పట్టించుకోను, దీపా లోపలికి వెళ్ళి మన బట్టలు సర్ది తీసుకురా అని చెప్పేసి అంటాడు కార్తిక్. అనసూయ గారు, మీరు కూడా వెళ్ళి మీ సంచి తెచ్చుకోండి, అన్ని సర్దుకుని జాగ్రత్తగా సర్దుకునిరా, ఓన్లీ బట్టలు మాత్రమే తెచ్చాక వీళ్ళకి చూపించు, మళ్ళీ ఏ బంగారమో ఏంటో తీసుకువెళ్ళిపోతున్నారు అని చెప్పి అనుకుంటారు కదా, సో అయిపోయాక వచ్చి చూపించు అని చెప్పేసి దీపకి చెప్తాడు కార్తిక్. దీంతో దీప లోపలికి వెళ్ళి బట్టలు సర్దుతుంది. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను శౌర్యాన్ని తీసుకొస్తాను. శౌర్య ఎక్కడుంది దీప అని అడుగుతాడు కార్తిక్. మీ రూమ్లో పడుకుంది బాబు అని చెప్పేసి అంటుంది దీప. సరే అని చెప్పి వెళ్ళి శౌర్యాన్ని లేపుతాడు. శౌర్య, పదమ్మా, మనం బయటికి వెళ్తున్నాం అని చెప్పేసి అంటాడు కార్తిక్. అవునా, ఎక్కడికి నాన్న అంటుంది శౌర్య. ఏం బయటికమ్మా అని చెప్పేసి అంటాడు. నేను తర్వాత చెప్తాను కదా నీకన్నీ అని చెప్పి బ్యాగ్ తీసుకుని బ్యాగ్లో బుక్స్ సర్దుతాడు. బుక్స్ ఎందుకు నాన్న ఇప్పుడు, నేనేం స్కూల్కి వెళ్తున్నానా అంటుంది శౌర్య. లేదు, బుక్స్ కావాలమ్మా, టాబ్లెట్స్ పెట్టుకో అని చెప్పేసి అంటాడు కార్తిక్. సరే నాన్న, నువ్వేమైనా మర్చిపోయావా అని అడుగుతుంది శౌర్య. నేనేం మర్చిపోలేదమ్మా అని సడన్గా తనకి లాకెట్ గుర్తొస్తుంది. లోపలికి వెళ్ళి కబోర్డ్స్ మొత్తం వెతికితే లాకెట్ కనిపిస్తుంది. తీసుకుని జేబులో వేసుకుని బయటకు వస్తారు. ఇక్కడ బయట జోష్న దీపాన్ని తిట్టిపోస్తూ ఉంటుంది. నీ వల్లే ఈ దరిద్రం పట్టింది, నీ దరిద్రమే మా బావకు అంటించావు, నీ వల్లే ఇప్పుడు నీ స్థాయికి వచ్చాడు మా బావ, మా కుటుంబాన్ని అందరినీ వదిలేసుకుని అని తిడుతూ ఉంటుంది జోష్న దీపాన్ని. దీంతో ఇంకా ఆపు జోష్న, ఇంకా నువ్వు ఎంత తాగినా ఎంత లాగినా నేను ఇక్కడే ఉండను, నేను వెళ్ళిపోతాను, నేను ఫిక్స్ అయిపోయానని చెప్పి అంటాడు కార్తిక్. సరే బావా, సరే వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది జోష్న. రేపొద్దున్న నువ్వే రివర్స్లో వస్తావు ఏం సాధించలేక అని చెప్పేసి అంటుంది జోష్న. ఇప్పుడే ఫిక్స్ అయిపోకు జోష్న, ఇంకా ముందు ఉంది, నువ్వు కంగారు పడుకు, ఫస్ట్ కష్టపడినా తర్వాత సాధిస్తాను అని చెప్పేసి అంటాడు కార్తిక్. అరే, ఈ ఒక్కసారికి నా మాట వినండిరా, ఉండండిరా అని చెప్పేసి అంటాడు దశరథ. లేదు మావయ్య, అసలు మా ఎవరి మాట వినేదే లేదు అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఓ మర్చిపోయాను, కట్టుబట్టలతో వెళ్ళిపోమన్నాడు కదా, నా దగ్గర ఇంకా పర్సు, కార్స్ అవన్నీ ఉండిపోయినాయి, అన్నీ అప్పచెప్పే వెళ్తాను అని చెప్పేసి అంటాడు కార్తిక్. దీంతో మెల్లో చైన్, వాచ్, వాయిలెట్, ఉంగరాలు అన్నీ తీసి ఆ టేబుల్ మీద పెట్టేసి చూసుకోమంటాడు కార్తిక్ శివన్నారాయణని. సరే, నేను కూడా ఇచ్చేస్తానురా అని చెప్పేసి కాంచన మెల్లో ఉన్న నల్ల పూసలు తీసేసి వాళ్ళ అమ్మకు గుర్తుగా దాచుకున్న గాజులు కూడా తీసేసి అక్కడ పెట్టేస్తుంది. ఇంకా ఏడుస్తుంది కాంచన. మా అమ్మ
మా అమ్మ చనిపోయినప్పుడు నాకు గుర్తుగా ఇచ్చింది. అయినా ఇక్కడ వదిలేస్తే ఎక్కడికి పోతాయిలే, మా నాన్న దగ్గరే కదా ఉంటాయి, నాకు బాధ లేదులే, అయినా చాలా కోల్పోయాను, ఇప్పుడు ఇవి కోల్పోతే నాకు పెద్ద తేడా ఉండదులే అని చెప్పేసి అంటూ కాంచన ఏడుస్తూ ఉంటుంది. సరే దీప, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టే అని చెప్పేసి దీపక నగలిస్తే ఆ నగలను తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టేస్తుంది దీప. సరే దీప, పద మనం వెళ్దామని చెప్పి దీప శౌర్య చేయి పట్టుకుని బయటికి వెళ్ళిపోతూ మిస్టర్ శివన్నారాయణ, ఎక్కడన్నా యుద్ధానికి వెళ్తే భార్య తిలకం బొట్టు పెడుతుంది గెలిచి రమ్మని, నేను భార్యనే వెంట తీసుకువెళ్తున్నాను, నా గెలుపు ఏ రేట్లో ఉంటుందో మీరే చూద్దురు కానీ, ఉంటాను, బాయ్ మరదలా, సీయు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు కార్తిక్. శివన్నారాయణ, దశరథ, జోష్న తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అదేంటండి ఏమైంది, ముఖం అలా పెట్టారు, అసలు ఏమైంది అని అడుగుతుంది సుమిత్ర దశరథని. ఇంకేముంది, వీళ్ళ తాత సంపాదించిన ఆస్తి ఏమి తనకు వద్దంట, తనకు తానే పైకి వస్తాను అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు, కనీసం కొంచెం డబ్బులు కూడా తీసుకువెళ్ళలేదు, తన చేతిలో ఏమి లేవు, అలా వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటాడు దశరథ సుమిత్రతో. దీంతో అదేంటండి అలా వెళ్ళిపోతాడు, అలా వెళ్ళిపోతే మీరేం చేస్తున్నారు ఆపకుండా అని చెప్పేసి అంటుంది సుమిత్ర. నేను ఎంత ఆపినా సరే వాడు ఆగలేదు అని చెప్పేసి అంటాడు దశరథ. ఉండమ్మా, మళ్ళీ అదే మాట, మేమేమన్నా పొమ్మన్నామా, వాడే వెళ్ళిపోయాడు, బావే వెళ్ళిపోయాడు, అయినా సరే మళ్ళీ నాన్నని అంటావు అని చెప్పేసి అంటది జోష్న. దీంతో జోష్న చెంప మీద ఒక్కటిస్తుంది సుమిత్ర. సగం నువ్వే చేసావే, నీ వల్లే, అసలు ఇక్కడ వాళ్ళు సంతకం చేసుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా అన్నీ చేయడం వల్లే, అన్నీ చెప్పడం వల్లే అక్కడికి తీసుకెళ్ళి గొడవ పెట్టించో, లేదు అంటే వాళ్ళ సంతకం వాళ్ళు చేసుకుని వాళ్ళు చూసుకుందును, నీ వల్లే ఈ గొడవ అంతా స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి అంటుంది సుమిత్ర. దాన్నంటావేంటే నువ్వు, అదేం చేసింది, జరిగింది చెప్పింది, లేదంటే వాళ్ళ తాతాస్తి కావాలి కానీ మిగతా ఇక్కడ మాత్రం పని చేయడా అని చెప్పేసి అంటుంది పారిజాతం. సరిపోయారు అత్తయ్య, మీరు ఇద్దరు బాగానే కుంభక్కై మొత్తంకి కార్తీక్ వాళ్ళ ఇంట్లోంచి కూడా బయటికి గెంటేశారు అని చెప్పేసి అంటుంది సుమిత్ర. అదేంటే మేమేదో చేసేసినట్టు మాట్లాడుతున్నావు, అది వాడే చేసుకున్నాడు, దీపను వదిలేయమని చెప్పాము, దీపను వదలనన్నాడు, పోనీ మేము చెప్పినట్టే చేయమని చెప్పాడు, అయినా సరే వదలనన్నాడు, ఇంకేమంటాం అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. అదేంటి మామయ్య గారు, కనీసం మీ కన్న కూతుర్ని చూసైనా సరే ఆపలేగలు, అసలు మీరు ఎలా తట్టుకున్నారండి అని చెప్పేసి అంటుంది సుమిత్ర. నా మాట వినని వాళ్ళు నాకు అవసరం లేదమ్మా అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. దీంతో షాక్తో అలా ఉండిపోతుంది సుమిత్ర. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.